సో ఈ రోజు మార్కెట్ చూసుకుంటే అయితే క్లోజింగ్ అయితే కొంచెం న్యూట్రల్ గానే క్లోజ్ అవడం జరిగింది. సో యుద్ధానికి సంబంధించిన ఎఫెక్ట్ ఉందా, లేకపోతే లోకల్ సంబంధించిన ఈవెంట్స్ ఏమైనా మార్కెట్ పైన ఎఫెక్ట్ ఉన్నాయా మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఓవరాల్ గా మార్కెట్ ఈ రోజు అంటే కొంచెం న్యూట్రల్ గానే క్లోజ్ అయిందని చెప్పాలి, లేకపోతే ఫ్లాట్ గా క్లోజ్ అయిందని చెప్పాలి. కారణాలు ఏం చెప్తారు? తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ సంబంధించిన ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి? ఓకే, ఇవాళైతే నిఫ్టీ 50 కానీ బిఎస్సి సెన్సెక్స్ ఫ్లాట్ గానే క్లోజ్ అయింది. 10.96 పాయింట్లు. నిఫ్టీ బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 13.84, నిఫ్టీ 500 వచ్చి 45.86. బ్యాంక్ నిఫ్టీ కొంచెం పాజిటివ్ ఎక్కువ క్లోజ్ అయింది, ఎందుకంటే రేపు ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది. రేపు ఉదయం 10 గంటలకి ఆర్బీఐ క్రెడిట్ పాలసీ అనౌన్స్మెంట్ బట్టి వాళ్ళకి కొంచెం పాజిటివ్ లో క్లోజ్ అయింది. ఇది బ్యాంక్ నిఫ్టీ. రేపు ఉదయం 10 గంటలకి ఇన్ఫ్లేషన్ మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వాళ్ళ అనౌన్స్మెంట్ బట్టి కొంచెం మార్కెట్ లో బ్యాంక్ నిఫ్టీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అది కొంచెం ఇవాళ ఐటీ మాత్రం కొంచెం మైనస్ లోనే క్లోజ్ అయింది, 83.86. ఎందుకంటే మార్కెట్ పెరిగినప్పుడు ఐటీ సెక్టర్ తగ్గుతుంది, మార్కెట్ తగ్గినప్పుడు ఐటీ సెక్టర్ పెరుగుతుంది. ఇక మిడ్ క్యాప్ వచ్చి 74.16 పెరిగింది. బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ వచ్చి 14141. బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, బిఎస్సి బ్యాంక్ ఎక్స్ అనుకోండి, ఆ రెండు పాజిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. నిఫ్టీ 200 వచ్చి 21 పాయింట్లు, నిఫ్టీ 100 వచ్చి 19.41, నిఫ్టీ స్మాల్ క్యాప్ 34 ఫ్లాట్ గానే. బిఎస్సి 500 వచ్చి 68.28, బిఎస్సి 100 వచ్చి 21.67. అంటే న్యూట్రల్ గానే మామూలుగానే ఫ్లాట్ గానే క్లోజ్ అయింది. కాకపోతే ఇవాళ గుడ్ న్యూస్ ఏంటిది అంటే, ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే ఉందో దానికి విదేశీ మదుపర్లు అంటారు. అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో మన ఇండియా మీద, ఇండియా షేర్ మార్కెట్ అనుకోండి, ఇండియా బాండ్లు అనుకోండి, లేకపోతే మన షేర్ మార్కెట్ లో ఎవరైతే రోజు వాళ్ళు కొనటం అమ్మటం జరుగుతుందో దాని మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద పన్ను మినహాయింపు ఇవ్వటం జరిగింది. దానితోటి ఇవాళ కొంచెం వీక్లీ ఎక్స్పైరీ ఉంది బిఎస్సిది. కానీ రేపు ఉదయం శుక్రవారం బిఎస్సి వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే. ఈ న్యూస్ ఒకటి ఉంది, ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఒకటి ఉంది. రేపైతే పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు కనబడుతున్నాయి, పాజిటివ్ లోనే ఓపెన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఏంటిదో చూద్దాం. ఇక ఎప్పుడైతే ఈ ఇరాన్ అమెరికా వారు ఎప్పుడైతే యుద్ధం మొదలైందో ఫిబ్రవరి 28, అప్పటి నుంచి అంతకుముందు విదేశీ పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఫిబ్రవరి 28 నుంచి ఇంకెక్కువగా వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఎవరైతే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోతున్నారో ఆటోమేటిక్ గా మన యొక్క రూపాయి బలహీనపడింది, ఆటంలోకి రావడం జరిగింది. ఈ రూపాయిని బలోపేతం చేయడం కోసము ఈ ఎల్టీసీ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ని పూర్తిగా తొలగించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో ఏంటిది, ఈ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఏవైతే చట్టాలు ఉన్నాయో అవి సవరణలను తీసుకురావడానికి ఒక ఆర్డినెన్స్ ని ప్రధాని మోడీ గారి నేతృత్వంలో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా నేషనల్ మీడియా వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ పైన రాష్ట్రపతి గారు సమ్మతి చేయాలి. అదంతా కూడా ప్రాసెస్ లో ఉంటుంది, అవి జరగవచ్చు. దాని తర్వాతనే ఈ మార్పులు అనేది ఒకటి. అయితే ఈ ప్రస్తుతం ఎవరైతే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో సంవత్సరం పైన ఉండి గనక ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళ పెట్టుబడి మన ఇండియాలో బాండ్లు కానీ షేర్లలో కానీ సంవత్సరం పైన కనుక ఉండి వచ్చిన వాటి మీద 12.5%, అంటే దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రెండు ఉంటాయి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ అంటే 1 year అబోవ్ ఉన్నటువంటి పెట్టుబడుల మీద వచ్చేటటువంటి లాభాన్ని లాంగ్ టర్మ్, విత్ ఇన్ 1 year లో వచ్చిన లాభాన్ని ఏదైతే ఉందో షార్ట్ టర్మ్. అంటే ఇది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్. ఇప్పుడు ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే 12.5% ఉందో ఈ ఆర్డినెన్స్ తోటి ఏం జరుగుద్ది, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పన్ను మొత్తం రద్దు చేయబడుతుంది. దాంతో ఏమవుతుంది, వాళ్ళకి వడ్డీ పైన వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో వాళ్ళకి 20% విత్ హోల్డింగ్ ట్యాక్స్ ని చెల్లిస్తారు అనమాట. అంటే ఈ పన్నుపై గతంలో 5% ఉంటే 2023లో దీన్ని తొలగించడం కూడా జరిగింది. ఇంకొకటి, ఎప్పుడైతే ఈ ఫిబ్రవరి 28 నుంచి యుద్ధం మొదలైందో అప్పటి నుంచి మన యొక్క రూపాయి దారుణంగా పడిపోవడం జరిగింది. ఎప్పుడైతే ఇది పడిపోవడం జరిగిందో ఇప్పటి వరకు సుమారుగా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 2.5 లక్షల కోట్ల విలువైనటువంటి ఏదైతే షేర్ మార్కెట్ లో ఉన్న పెట్టుబడులన్నీ కూడా వాళ్ళు వెనక్కి తరలించడం జరిగింది. దీంతో ఏంటిది, పన్ను మినహాయింపులు కల్పించాలని పెద్ద ఎత్తున విన్నపాలు, డిమాండ్లు రావడం జరిగింది. దాంతో
ఇప్పుడు ఒక విధంగా ఇది కనుక ఈ దీర్ఘకాలిక పెట్టుబడులు ఏదైతే ఉందో వాళ్ళు ప్రోత్సహించాలి అంటే ఏం చేయాలి, ఈ ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తీసేయాలనేది ఒక అభిప్రాయం రావడం జరిగింది. దీంతో ఇప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎప్పుడైతే తీసేస్తారో భవిష్యత్తులో ఈ ఎవరైతే ఈ ప్రపంచ స్థాయి అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ పెద్ద ఎత్తున మన ఇండియాలోకి పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది అనేది దీంతో కేంద్రం యొక్క సమాచారం. అయితే ఈ మినహాయింపుకు సంబంధించినటువంటి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు, కానీ వచ్చే అవకాశాలే ఎక్కువనే వస్తాయి కూడా. ఇక రేపొద్దరికి తెలవచ్చు. ఇక తర్వాత ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే ఉందో అసలు 2004లో రద్దు చేయడం జరిగింది. తర్వాత ఏం చేసిర్రు, మళ్ళీ 2018లో మళ్ళీ తీసుకొచ్చిర్రు. మళ్ళీ 2024 ఈ కేంద్ర బడ్జెట్ అప్పుడు ఏం చేసిర్రు, ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 10% ఉంటుంది, దాన్ని 12.5% పెంచడం జరిగింది. అంటే దాంతో ఏమైతుంది, 1.25 లక్షల వరకు మినహాయింపు రావడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అసలు ఆ 12.5 కూడా తీసేసే ఉద్దేశంలో ఉంది. అంటే ఇది ఎప్పుడైనా కానీ ఏం జరుగుతుంది, మన రూపాయి బలహీనపడ్డప్పుడు బలోపేతం చేయడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి, బలం అయిపోయిన తర్వాత ఏం చర్యలు తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చూస్తుంటారు. దానికి సంబంధించిన ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళు చూసుకుంటారు. ఇది మనకి గుడ్ న్యూస్ ఒకటి. ఇక రెండోది ఏంటిది, ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ ఏదైతే 4th క్వార్టర్ అనుకోండి, యాన్యువల్ రిజల్ట్స్ మార్చి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది. ఒక 600-700 కంపెనీలు రావాలి, మాక్సిమం వచ్చేసినాయి 5,000కు 4,500 దాకా వచ్చినాయి. ఇంకా 500-600 కంపెనీలు రావాలి రిజల్ట్స్. కానీ వచ్చిన రిజల్ట్స్ లో వాల్యూ ఉన్న స్టాక్స్ చూసుకొని బాగా ప్రాఫిట్ లో ఉన్నటువంటి కంపెనీలు చూసుకొని అవి కనుక ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ఇవన్నీ ఎక్కడో ఒక దగ్గర సర్దుమనుగుతాయి. అప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ మార్కెట్లు బాగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక పోతే ఇక గోల్డ్ విషయంలో కానీ సిల్వర్ విషయంలో కానీ అవి ఫ్లాట్ గానే ట్రేడ్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ ముడి చమురు ఏదైతే బ్రెంట్ ఆయిల్ ఉందో అది $96 ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు 96.19లో ట్రేడ్ అవుతుంది. అంటే ఇది 90 నుంచి 100 లోపల, 96, 97, 98, 92, 94 ఇట్లా 90 నుంచి 100 లోపలనే జరుగుతుంది. ఎప్పుడైతే ఈ చర్చలు అంటారు, అణ్వాయుధాలు అప్పజెప్పం అని అంటారు, వీళ్ళు అప్పజెప్పం అంటారు, చివరికి యుద్ధం ఆగిపోతే తప్ప అప్పటిదాకా ఈ బ్రెంట్ ఆయిల్ తగ్గితే తప్ప, ముడి చమురు ధర తగ్గితే తప్ప షేర్ మార్కెట్ పెరిగేది లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మన షేర్ మార్కెట్ పెరగడానికి, మన రూపాయి బలోపేతం కావడానికి, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ని మన ఇండియాలో పెట్టుబడి పెట్టడానికి ఇవన్నీ ఎప్పటికప్పుడు వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ రేపు ఉదయం మాత్రం ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఉంది కాబట్టి మళ్ళీ రేపు శుక్రవారం వీక్లీ ఓపెనింగ్ డే, మళ్ళీ రేపు మధ్యాహ్నం ఈవినింగ్ తర్వాత మళ్ళీ వీకెండ్ ఉంటుంది, శని ఆదివారం. ఒకవేళ రేపు ఉదయం ఏదైనా పెరిగింది అనుకోండి, మళ్ళీ రేపు సాయంత్రం అంటే వరల్డ్ మార్కెట్ని బేస్ చేసుకొని మళ్ళీ ఫాలో అవటం జరుగుతుంది. వరల్డ్ మార్కెట్ మాత్రం ఇప్పుడు పాజిటివ్ లోనే కొంచెం ట్రేడ్ అవుతున్నాయి. ఏది యూరోపియన్ మార్కెట్ లో అవి కొంచెం పర్లేదు. ఇవాళ రాత్రికి అమెరికా మార్కెట్లను బట్టి మళ్ళీ రేపు ఉదయం మన మార్కెట్లు మళ్ళీ మనకి వాళ్ళతో సంబంధం లేకుండా ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఒకటి, ఈ నిర్ణయం ఒకటి, ఏది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ఏమేమి తెలుస్తుంది అనేది దాన్ని బట్టి మళ్ళీ రేపు మార్కెట్లు పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు కనబడతాయి. గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? ఓకే, గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈజీఆర్ అని వచ్చింది, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిట్స్ అన్నమాట. అది అందర్ బ్రోకర్ల దగ్గర లేదు, కొద్దిమంది దగ్గరే ఉంది. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఎస్ఐపిలు ఈటీఎఫ్ల కంటే ఇది బెటర్ అనమాట. అంటే దీని టైమింగ్స్ ఎక్కువ ఉంటాయి. మార్నింగ్ 9 నుంచి నైట్ 11:30 దాకా ఉంటుంది. అంటే ఎంసీఎక్స్ టైమింగ్స్ తోటే ఇది ఫాలో అవుతారు. కాబట్టి అందర్ బ్రోకర్ల దగ్గర లేదు. ఎవరైతే ఇది వీడియో వింటారో ఆ ట్రేడింగ్ చేస్తా అనుకుంటారో ఈజీఆర్ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ బ్రోకర్ని అడగాలి, వాళ్ళ మెంబర్ని అడగాలి, మా ప్లాట్ఫామ్ లో ఉందా లేదా అనేది. లేదు అనుకోండి, వచ్చినప్పుడు మళ్ళీ అనౌన్స్ చేయడం జరుగుతుంది వాళ్ళు. అది దాన్ని బట్టి అవి సేఫ్ అనమాట. చిన్న చిన్న అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవచ్చు. దాంట్లో చిన్న చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ ఈ కమిషన్ కింద ఎక్కువ పోతుంది. కాబట్టి చిన్న చిన్న అమౌంట్ల కంటే కొంచెం 10,000, 15,000 అట్లా ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు పెద్దగా ఏముండదు. కానీ ఓవరాల్ గా గోల్డ్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎప్పుడో ఒకసారి మళ్ళీ లాంగ్ టర్మ్ లో అవి కూడా పెరిగే అవకాశాలు కనబడతాయి. రేపు ఎట్లా ఉంటుంది సార్ మార్కెట్? రేపు ఎలా ఉండొచ్చు? రేపు ఇదే పాజిటివ్ లోనే ఓపెన్ అయ్యే అవకాశాలు కనబడుతుంది.